మీరు కొత్తగా ల్యాప్టాప్ కొనడానికి ప్లాన్ చేస్తున్నారా? లేదా మన బడ్జెట్‌లో ఏ ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ తీసుకుంటే బావుంటుంది అని ఆలోచిస్తున్నారా? మనం ఆల్మోస్ట్ 30,000 నుంచి 1,00,000 ఖర్చు పెడుతున్నప్పుడు మంచిగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. 30,000 నుంచి 1,00,000 బడ్జెట్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా పెద్ద బడ్జెట్ అని చెప్పొచ్చు. అంత బడ్జెట్ పెట్టినప్పుడు మనం మంచి ల్యాప్టాప్ తీసుకోకుండా ఏదో ఒక కన్ఫ్యూజన్‌లో ఏదో ఒక ల్యాప్టాప్ తీసుకుంటే ఫ్యూచర్‌లో రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సొస్తుంది. సో, నేను ఈ వీడియోలో ఇంటెల్ ప్రాసెసర్స్ గురించి టోటల్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని నేను 4 సెషన్స్‌గా డివైడ్ చేశాను. ఆ 4 సెషన్స్ కింద మీకు టైమ్‌లైన్స్ ఉంటాయన్నమాట. ఈ టైమ్‌లైన్స్‌ని చూస్తూ ఏమాత్రం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా పూర్తిగా వీడియో చూడండి. ఇంటెల్ ప్రాసెసర్‌లో మొత్తం మనం ఉన్నవి మొత్తం 4 ప్రాసెసర్‌లన్నమాట. అవి i3, i5, i7, i9 ప్రాసెసర్‌లన్నమాట. మొదటగా మనం i3 ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగే బేసిక్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటదన్నమాట. ఈ ప్రాసెసర్ ఉన్న ల్యాప్‌టాప్‌ని ఎవరికి సజెస్ట్ చేస్తామంటే క్యాజువల్ వీడియో బ్రౌజింగ్ అంటే యూట్యూబ్ వీడియోస్ చూడడానికి లేదా ఏదైనా నెట్‌లో బ్రౌజ్ చేయడానికి అలాగే నేను ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నాను. నేను నా బిజినెస్ యొక్క అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. అంటే ఎక్సెల్ షీట్స్ ఇలాంటివి వాడాలనుకుంటున్నాను అన్న వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ ఉన్న ల్యాప్‌టాప్ అయితే బాగా సెట్ అవుద్దన్నమాట. ఈ ప్రాసెసర్ ఉన్న ల్యాప్‌టాప్ అరౌండ్ 25,000 నుంచి ఒక 40,000 వరకు అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసి i5 ప్రాసెసర్. ఇది ఎలా అంటే మిడ్ రేంజ్ ప్రాసెసర్ అన్నమాట. అంటే కొంచెం మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటది. అలాగే ప్రైస్ కూడా మిడ్ రేంజ్‌లో ఉంటదన్నమాట. ఈ ప్రాసెసర్ ఉన్న ల్యాప్‌టాప్‌ని ఎవరికి సజెస్ట్ చేస్తామంటే బీటెక్ వాళ్ళకి అలాగే మంచి కొంచెం టాస్క్ బాగా చేయాలనుకున్న వాళ్ళకి సజెస్ట్ చేస్తామన్నమాట. దీంట్లో కోడింగ్ బాగా చేయొచ్చు. అలాగే క్యాజువల్ గేమింగ్ కానీ లేదా క్యాజువల్ వీడియో ఎడిటింగ్ అయితే బాగా సెట్ అవుద్దన్నమాట. నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసి i7 ప్రాసెసర్. ఇది ఎలాగంటే గేమింగ్‌కి, వీడియో ఎడిటింగ్‌కి అలాగే కంటెంట్ క్రియేటర్స్‌కి బాగా సెట్ అవుద్దన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేయాలి అంటే ఒకటేసారి 3, 4 పనులు చేసేయాలి నేను ఒకటేసారి అన్న వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ ఉన్న ల్యాప్‌టాప్ చాలా బాగా సెట్ అవుద్దన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే i9 ప్రాసెసర్. i9 ప్రాసెసర్ ఎలా అంటే ఇంటెల్‌లోనే పెద్ద ప్రాసెసర్ అని చెప్పొచ్చన్నమాట. ఈ ప్రాసెసర్‌లో ఎలా అంటే హై పర్ఫార్మెన్స్ ఉంటది. అలాగే ప్రైస్ కూడా హై రేంజ్‌లోనే ఉంటదన్నమాట. ఈ ప్రాసెసర్ ఉన్న ల్యాప్‌టాప్ అరౌండ్ 1,00,000 పైనే ఉంటదన్నమాట. ఈ ప్రాసెసర్‌లో ఉన్న ల్యాప్‌టాప్ తోటి మనం ఏ టాస్క్‌లైనా చేయొచ్చు. అంటే ఎక్స్‌ట్రీమ్ గేమింగ్ కానీ, లైవ్ స్ట్రీమ్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ, గ్రాఫిక్స్ వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ చాలా బాగా సెట్ అవుద్దన్నమాట. నేను చెప్పాలంటే మనం అంత 1,00,000 పెట్టినప్పుడు ఒక ల్యాప్‌టాప్ తీసుకునే కంటే ఒక పీసీ బిల్డ్ చేసుకోవడం బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే మనం అంత పెద్ద ప్రాసెసర్‌లని ఒక చిన్న పోర్టబిలిటీ అంటే ఒక చిన్న బాక్స్‌లో అమర్చాలంటే చాలా ప్రైస్ అయితే అవుతుందన్నమాట. ఆ పోర్టబిలిటీని మనం తీసేసామంటే ఒక పీసీ బిల్డ్ చేసుకున్నామంటే ఆ ప్రైస్‌కే ఇంకా మంచి కాంపోనెంట్స్‌తో ఒక మంచి పీసీ అయితే బిల్డ్ అవుతదన్నమాట. ఇవి ఇంటెల్ ప్రాసెసర్స్ అన్నమాట. కంక్లూజన్‌కి వస్తే ఇప్పుడు i3 ప్రాసెసర్ ఎవరికంటే బేసిక్ యూజర్స్ వాళ్ళకి ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకొని అకౌంట్స్ చూసుకోవాలన్న వాళ్ళకి బాగా సెట్ అయ్యిద్ది. i5 ప్రాసెసర్ వచ్చేసి బీటెక్ స్టూడెంట్స్‌కి కోడింగ్ చేస్తాను, క్యాజువల్ వీడియో ఎడిటింగ్, క్యాజువల్‌గా వర్క్స్ చేస్తానంటే i5 ప్రాసెసర్. i7 ప్రాసెసర్ ఎలాగంటే నేను గేమ్స్ ఆడతాను. ఇంకా అన్ని వేరియస్ సాఫ్ట్‌వేర్స్ ఏసి నేను రన్ చేయాలనుకుంటున్నాను, ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటున్నానంటే i7 ప్రాసెసర్ తీసుకోండి. నా బడ్జెట్ ఎంతైనా పర్లేదు మాకు బాగా డబ్బులున్నాయి బ్రో మంచి ల్యాప్‌టాప్ ప్రాసెసర్ ఉన్న ల్యాప్‌టాప్ కావాలంటే i9 ప్రాసెసర్ తీసుకోండి. సరే తమ్ముడు ఇప్పుడు చెప్పిందంతా అర్థమైంది. నేను వెళ్లి ల్యాప్‌టాప్ తీసుకోవచ్చా అంటే, ఆహా! అప్పుడే అయిపోయిందా? ఇంకా ఉంది. ల్యాప్‌టాప్ యొక్క ప్రాసెసర్ వెనకాల సఫిక్సెస్ అనేటివి కొన్ని ఉంటాయన్నమాట. ఎలాగంటే యు, పి, హెచ్, హెచ్ఎక్స్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు i5 ప్రాసెసరే తీసుకుందాం. i5 ప్రాసెసర్‌లో కొన్ని ల్యాప్‌టాప్స్ వచ్చేసి తక్కువ రేట్‌లో ఉంటాయి. కొన్ని ల్యాప్‌టాప్స్ వచ్చేసి హై రేంజ్‌లో ఉంటాయి. అంటే ఎక్కువ ప్రైసెస్ ఉంటాయన్నమాట. ఎందుకు సేమ్ ప్రాసెసరే కదా! అయినా కూడా ఎందుకు అంత ప్రైస్ ఉందంటే దాని యొక్క సఫిక్సెస్ అన్నమాట. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎలా అంటే ఇప్పుడు అంటే దాని గురించి మాట్లాడదాం ఫస్ట్ మనం. యు సిరీస్ అంటే ఫస్ట్ మెయిన్‌గా యు సిరీస్ అంటే లో పర్ఫార్మెన్స్ ఉంటదన్నమాట. అలాగే బ్యాటరీ అనేది బాగా వస్తదన్నమాట. అంటే పర్ఫార్మెన్స్ తక్కువయ్యే కొద్దీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అయితదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పి సిరీస్ అన్నమాట. పి సిరీస్ ఎలాగంటే బ్యాలెన్స్‌డ్‌గా అన్నమాట. అట్లా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉండదు, తక్కువ పర్ఫార్మెన్స్ ఉండదు. అలాగా హై బ్యాటరీ కన్జంప్షన్ ఉండదు, లో బ్యాటరీ కన్జంప్షన్ ఉండదన్నమాట. మీడియం రేంజ్‌లో ఉంటదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెచ్ సిరీస్ ప్రాసెసర్ అన్నమాట. దీంట్లో ఎలాగంటే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. ఇంకొకటేందంటే బ్యాటరీ కన్జంప్షన్ అనేది కూడా ఎక్కువ ఉంటదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎక్స్ ప్రాసెసర్ అన్నమాట. ఇది ఎక్స్‌ట్రీమ్ పర్ఫార్మెన్స్ కోసం అయితే ఉపయోగిస్తారన్నమాట. అంటే దీంట్లో బ్యాటరీ అనేది కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటదన్నమాట. ఇలా ఒకటే ప్రాసెసర్‌లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ అనేటివి ఉంటాయన్నమాట. దాన్ని చూసి మనం ల్యాప్‌టాప్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తదన్నమాట.
ఎప్పుడైనా మనం ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళామంటే వాళ్ళు సేల్స్ పర్సన్స్ మనం ఈజీగా మోసం చేస్తారనమాట. ఇలాంటి సార్ ఇది ఐఫై ప్రాసెసర్ సార్ చాలా తక్కువ రేట్కి వస్తుంది సార్ అని చెప్పేసి ఇచ్చేస్తారు. బట్ కానీ మనం తీసుకున్న తర్వాత అది అంత పర్ఫార్మెన్స్ ఉండదన్నమాట. ఇది ఒక సఫిక్సెస్ యొక్క చాలా కీ రోల్ అనమాట. అంటే సఫిక్సెస్ ని బట్టి ఆ ప్రాసెసర్ మిడ్ రేంజ్ అంటే ఆ రేంజ్ లోనే మిడ్ రేంజా, హై రేంజా, లో రేంజా అని చెప్పేసి చెప్తాం అనమాట. అంటే ఒక్కో సిరీస్ ఒక్కొక్కరికి సెట్ అవుద్ది అనమాట. సరే బ్రో, ఇప్పుడు ఇంటెల్ ప్రాసెసర్ టైప్స్ చెప్పావు, అలాగే సఫిక్సెస్ చెప్పావు. ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకోవచ్చా ఏదో ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకొని, అంటే నాకు తగ్గట్టుగా ఈ ప్రాసెసర్ ఉన్నది తీసుకోవచ్చా అంటే ఇంకొకటి ఉందన్నమాట. అదే జనరేషన్స్ అన్నమాట. మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే జనరేషన్స్ ఎలాగంటే, సపోజ్ మనం ఐఫోన్ ని తీసుకున్నాం అనుకోండి. 2019లో ఐఫోన్ 11 లాంచ్ అయిందనమాట. ఐఫోన్ 11 ప్రైస్ అరౌండ్ అప్పుడు 60,000 నుంచి 70,000 ఆ రేంజ్ లో లాంచ్ చేశారు. అప్పుడు అది అంటే బెస్ట్ మొబైల్ అన్నమాట. ఇప్పుడు 2024లో ఐఫోన్ 16 లాంచ్ అయింది. అది కూడా అరౌండ్ 70,000 నుంచి 80,000 లోనే లాంచ్ అయింది. ఇప్పుడు ఈ ఇయర్ అది బెస్ట్ మొబైల్ అన్నమాట. అప్పుడు ఐఫోన్ 11 ఆ ఇయర్ లో బెస్ట్ ఉంది. ఇప్పుడు ఐఫోన్ 16 ఈ ఇయర్ లో బెస్ట్ ఉంది. బట్ కానీ ప్రైజెస్ అరౌండ్ దగ్గర ఉన్నాయన్నమాట. సేమ్ ఇలాగే ఇంటెల్ ప్రాసెసర్ కూడా అన్నమాట. ప్రతి ఇయర్ కి ఒక్కో జనరేషన్ అనేది ఉంటదన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేసి 13th జనరేషన్, 14th జనరేషన్ నడుస్తున్నాయి అన్నమాట. ఈ జనరేషన్స్ ఏంటి బ్రో, ఎందుకు ఇది మనం ఎందుకు కన్సిడర్ చేయాలి అంటే, ప్రతి జనరేషన్ కి ప్రాసెసర్ లో ఉన్న కోర్సు ఇలా కొన్ని అంటే పర్ఫార్మెన్స్ అంటే నానోమీటర్ అంటే సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ పోతా ఉంటది అనమాట. ప్రాసెసర్ యొక్క సైజ్ ఎక్కువ ఉంటే బ్యాటరీ కన్జంప్షన్ కానీ ప్లేస్ కానీ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. అదే సైజు చిన్నగా అయ్యే కొద్దీ పవర్ఫుల్ గా తయారవుతుంది. అలాగే కొంచెం మంచి పర్ఫార్మెన్స్ అనేది అయితే ఉంటదన్నమాట. ఇది జనరేషన్స్ గురించి యొక్క ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఫైనల్ కంక్లూజన్కి వస్తే, ఇదంతా వద్దు బ్రో, నాకు అంతా కన్ఫ్యూజన్ ఉంది. వేరియస్ టైప్స్ అంటే ఎలా అంటే, ఇప్పుడు నాకు ఏది సెట్ అయితే చెప్పు బ్రో అంటే, ఇప్పుడు నేను ఒక చిన్న బిజినెస్ చేస్తున్నాను, లేదా నాకు ఇంటర్ లెవెల్ ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ కావాలంటే i3 ప్రాసెసర్ తీసుకోండి. మెయిన్గా అన్ని ప్రాసెసర్లు 12th జనరేషన్, 13th జనరేషన్ ప్రాసెసర్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లోనూ అప్డేట్స్ అనేది బాగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్, నేను బీటెక్ స్టూడెంట్ బ్రో, నేను కోడింగ్ మాత్రమే చేస్తా. నేను ఇంకా గేమింగ్ ఇలాంటివి నాకేం ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ కోడింగ్ మాత్రమే చేస్తా అంటే i3 ప్రాసెసర్ సరిపోద్ది. i3 ప్రాసెసర్ తీసుకోండి. అలాగే 12th జనరేషన్ కానీ 13th జనరేషన్ కానీ యూ సిరీస్ ప్రాసెసర్ కూడా సరిపోద్ది అనమాట. లేదు, నేను క్యాజువల్ గేమింగ్ ఆడతాను, నేను అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాలి అంటే కొన్ని ప్రాసెసర్ మిడ్ రేంజ్ లో నేను వాడతాను ల్యాప్టాప్ ని అంటే ఐఫై ప్రాసెసర్ తీసుకోండి. ఐఫై ప్రాసెసర్ విత్ ఏది తీసుకుంటారంటే హెచ్ సిరీస్ ప్రాసెసర్ లేదంటే హెచ్ఎక్స్ ప్రాసెసర్ తీసుకోండి అనమాట. ఇది మిడ్ రేంజ్ లో బీటెక్ లో నేను అన్ని సాఫ్ట్వేర్స్ వాడాలి, నేను అన్ని ఇన్స్టాల్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ తీసుకోండి. లేదు బ్రో, నాకు గేమింగ్ కొంచెం బాగుండాలి అంటే i7 ప్రాసెసర్ తీసుకోండి. 12th జనరేషన్, 13th జనరేషన్ ఉండేలా చూసుకోండి. ఇంకొకటి హెచ్ఎక్స్ ఈ సిరీస్ ఉన్న ప్రాసెసర్లను తీసుకోండి అనమాట. ఈ ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్స్ అయితే గేమింగ్ కి హ్యాండిల్ అవుద్ది, అలాగే వీడియో ఎడిటింగ్ ఇంకా ఏదన్నా కంటెంట్ క్రియేషన్ కానీ దీనికి బాగా సెట్ అయింది అనమాట. నెక్స్ట్ i9 ప్రాసెసర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా i9 ప్రాసెసర్ నువ్వు అంత బడ్జెట్ పెట్టి తీసుకుంటాను అంటే లేటెస్ట్ జనరేషన్ తీసుకుంటావు, అలాగే హెచ్ కానీ హెచ్ఎక్స్ కానీ తీసుకుంటాను అనమాట. దాంట్లో ఏం కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఇది ఓవరాల్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ సేమ్ ఇదే కన్ఫ్యూజన్లో ఉన్నా కానీ, లేదా కొత్తగా ల్యాప్టాప్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించి నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితేనే జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేయకండి. అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.